హాయ్ హలో అందరికి. ఈరోజు అయితే అమెజాన్ నుంచి ఒక 3 ఐటమ్స్ అయితే వచ్చినాయి మనకి. మొన్న అయితే ఒక 3 డేస్ బ్యాక్ అయితే బుక్ చేసిన అమెజాన్లో. ఇప్పుడు అమెజాన్లో అయితే ఆఫర్ నడుస్తున్నాయి కాబట్టి నేను ఒక 3 ఐటమ్స్ అయితే బుక్ చేసుకున్నాను. అవి అయితే ఈరోజు అయితే డెలివరీ చేసారు. ఇప్పుడైతే బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో బాక్స్లో అయితే. నేనైతే 3 ఐటమ్స్ ఏంటంటే పవర్ బ్యాంక్, ఒకటి కార్లో పెట్టుకోవడానికి మొబైల్ స్టాండ్, మూడోది ఐఫోన్ నుంచి ఫొటోస్ వీడియోస్ వేసుకోవడానికి పెన్ డ్రైవ్ వేసుకోవడానికి కనెక్టర్ ఒకటి బుక్ చేసిన. చూద్దాం ఏమేమి. ఇదొకటి కారు మొబైల్ స్టాండ్, ఇది పెన్ డ్రైవ్ కనెక్టర్. ఇది నెక్స్ట్ ఇదైతే పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ అయితే నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు వాడలేదు. ఇంతకుముందు అయితే నేను ఆండ్రాయిడ్ ఫోన్ వాడేటోని కాబట్టి ఎప్పుడు నాకు దాంతో పని పడలేదు పవర్ బ్యాంక్తో. ఇప్పుడైతే ఐఫోన్ కొన్నా 1.5 year అవుతుంది ఐఫోన్ కొని. ఐఫోన్ తీసుకొని ఎక్కడైనా బయటికి వెళ్తే మెయిన్ ఛార్జింగ్ ప్రాబ్లం అయితే అవుతుంది ప్రతి ఒక్కరికి. ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరు అయితే ఖచ్చితంగా అయితే పవర్ బ్యాంక్ మెయింటెనెన్స్ చేస్తారు. ఇంతకుముందు మా ఫ్రెండ్స్ వాడినప్పుడు అయితే నేను అనుకునేటోని ఎందుకు వాడతారా బాబు అని. కానీ నేను తీసుకున్నాక నాకు అర్థమైంది. నేనైతే ఎక్కువ కార్ నడుపుతా కాబట్టి, డ్రైవింగ్ కాబట్టి మనకు కార్లో ఛార్జింగ్ ఉంటుంది. కానీ మామూలుగా బైక్ తీసుకొని ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ మస్తు ఇబ్బంది అవుతుంది ఇక ఛార్జింగ్ కోసం. ఇంకా ఫోన్ వాడాలనిపించదు. మనకేమో బయటికి ఎక్కడికి వెళ్ళినా ఫోన్ వాడాలి, ఎప్పుడు ఏదో ఒకటి ఒత్తుకుంటూ ఉండాలనిపిస్తుంటుంది. కాబట్టి ఇబ్బంది అవుతుంది, అసలు ఛార్జింగ్ అయిపోతుంది అనేసి వాడబుద్దే కాదు. అందుకనేసి ఇప్పుడైతే ఒకటి పవర్ బ్యాంక్ అయితే కొన్న ఆఫర్లో. నార్మల్ టైంలో అయితే ఎక్కువ రేట్ చూపించింది, అందుకనేసి ఇప్పుడైతే మనకు 800కి వచ్చింది పవర్ బ్యాంక్. ఒకసారి అయితే చెక్ చేద్దాం ఇది వర్క్ అవుతుందా లేదా. పవర్ అయితే ఉంది, చూద్దాం ఒకసారి అయితే. ఇప్పుడు నేనైతే ఐఫోన్ కోసం కొన్నా, కానీ ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే చెక్ చేస్తున్నా. నెక్స్ట్ ఐఫోన్ కూడా ఒకసారి చెక్ చేసి వీడియో చూపిస్తా అది కూడా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఆండ్రాయిడ్ ఫోన్కి అయితే చెక్ చేద్దాం. యూఎస్బి నుంచి టైప్ సి. ఇది 2 పోర్ట్లు అయితే ఉన్నాయి, ఒకటి యూఎస్బి పోర్ట్ ఉంది, ఒకటి టైప్ సి పోర్ట్ ఉంది. టైప్ సి నుంచి మనకు ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, 2 ఉంది. ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఓకే, ఛార్జింగ్ అయితే అవుతుంది, కనెక్ట్ అయింది ఛార్జింగ్ అయితే. మనకు ఇది వచ్చేసి 800, కానీ చూద్దాం. వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఇది 10,000 mAh కాబట్టి వెయిట్ బాగానే ఉంది. ఓకే చూద్దాం. ఇదైతే మనకు కార్ స్టాండ్. ఇది కార్లో అయితే ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ అది ఖరాబ్ అయింది అనేసి ఇది కొత్తది తీసుకున్నా. ఇది కూడా నార్మల్గా అయితే 500-600 ఉంటుంది. ఇది మనకైతే ఆఫర్లో 339 రూపీస్కి వచ్చింది, ఇంకా తక్కువకే వచ్చింది. ఇది చూడాలి, క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది మనకు బయట అయితే రేట్ ఎక్కువ ఉంటాయి, ఇవి నాకైతే పర్లేదు. ఇది మంచిగా ఉంది క్వాలిటీ అయితే. చూడండి నెక్స్ట్ మనకు కనెక్టర్ మెయిన్ అయితే. ఇది నేను ఐఫోన్లో స్టోరేజ్ ఫుల్ అవుతుంది, అందుకనేసి తీసుకున్నా. ఫొటోస్ వీడియోస్ ఏవైనా మనం డైరెక్ట్ పెన్ డ్రైవ్లోకి అయితే కాపీ చేసుకోవచ్చు కనెక్టర్తో. చూడడానికి ఇది ఇంతే ఉంది, కానీ ఇది 329 రూపీస్. దానికి అంత ఖరీదు ఉంది. నార్మల్ టైంలో ఇది 500-600 ఉంటుంది, అందుకే ఇప్పుడు ఆఫర్లో ఉన్నా. రేపైతే ఒకసారి చెక్ చేస్తే ఇవన్నీ వర్క్ అవుతున్నాయా లేదా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తా. ఐఫోన్కు పవర్ బ్యాంక్ చెక్ చేస్తా. ఓకే, ఇది వచ్చేసి మనది పాత స్టాండ్. ఇది గ్రిప్ అయితే ఉండలేదు, అసలు పడిపోతుంది. ఇంకోటి సైడ్లకు రబ్బర్స్ ఉంటాయి, అవి కూడా వెళ్ళిపోయినాయి. పర్లేదు వర్క్ అవుతుంది, కానీ కొంచెం మొబైల్ అనేది ఓకే స్లిప్ అయిపోతుంది. ఇది కరెక్ట్ ఉండలేదు, అందుకనేసి అయితే ఇది కొత్తది తీసుకున్నా. కొత్తదైతే ఇది మనది బాగుంది. ఇదైతే క్వాలిటీ కూడా బాగుంది. ఇది మనకు 360 degree రొటేట్ ఉంటుంది. ఇది ఎక్స్పెండబుల్ చేసుకోవచ్చు మనం. ఇలా వస్తుంది, ఇది తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు మనం. నేనైతే ఇంకా దీన్ని ఫిక్స్ చేయలేదు, ఇది తీసేసి ఇదే ప్లేస్లో పెట్టాలి దీన్ని కొత్తదని, అందుకే ఇంకా మనమైతే ఫిక్స్ చేయలేదు దీన్ని. ఇది పీట్రానిక్ కంపెనీ. ఇది బయట అయితే కాస్ట్లీ ఉంటుంది, ఇది 500-600 ఉంటుంది. ఇది నిన్నైతే ఆండ్రాయిడ్ ఫోన్కి చెక్ చేసిన పవర్ బ్యాంక్ ఛార్జింగ్, ఇప్పుడైతే ఐఫోన్కి చెక్ చేద్దాం. నేను మెయిన్ తీసుకున్నది ఐఫోన్ కోసము. ఐఫోన్ ఫోన్ అయితే చెక్ చేద్దాం ఒకసారి. దీనికి 2 పోర్ట్లు ఉన్నాయి, ఒకటి యూఎస్బి నుంచి, ఒకటి టైప్ సి నుంచి. చూద్దాం ఒకసారి కనెక్ట్ చేసి. ఓకే, వర్క్ అవుతుంది, ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఓకే పర్లేదు. మనకైతే మెయిన్ ఐఫోన్ కోసమే తీసుకున్నాం కాబట్టి ఐఫోన్ చెక్ చేసిన. ఇదైతే కనెక్టర్, పెన్ డ్రైవ్ కనెక్టింగ్.
మనకు ఐఫోన్ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏవైనా మనం ఆటోమేటిక్గా డైరెక్ట్ పెన్ డ్రైవ్లకు అయితే కాపీ చేసుకోవచ్చు. అందుకనేసి అయితే ఇది తీసుకున్నా. ఇప్పుడైతే చెక్ చేద్దాం ఒకసారి వర్క్ అవుతుందా లేదా. ఇది ఛార్జింగ్ పోర్ట్లోనే పెట్టాలి. ఓకే, వర్క్ అయితే అవుతుంది. ఇది నో ప్రాబ్లం, మనకైతే వర్కింగే. ఇది వచ్చేసి మనకు 329 రూపీస్ పడింది. నార్మల్ టైంలో అయితే ఇది 500 600 చూపిస్తుంది. అందుకే ఇప్పుడు ఆఫర్లు అయితే ఉన్నా. ఓకే, ఈరోజు వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.